హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. BB7కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. టాప్ 4 వీళ్ళే ఆడియన్స్ ఓటింగ్తో ఫుల్ క్లారిటీ. బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. ఎవరు విన్నర్ కాబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎవరు గెస్ట్గా రాబోతున్నారు, ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడండి. మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ సీజన్ 7 అనేది December 17th గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. ఆ రోజు మన గెస్ట్గా టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు గారు రాబోతున్నారు. రాజమౌళి గారితో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రిన్స్ మహేష్ బాబు గారి పేరు అనేది వరల్డ్ వైడ్లో వినిపిస్తుంది. సో మహేష్ బాబు రావడం వల్ల BB7 అనేది సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే TRP రేటింగ్ కూడా పైలిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. BB7 తెలుగు ఫినాలే ఎపిసోడ్ ఈజ్ గెట్టింగ్ బిగ్గర్ దెన్ ది ప్రెజెన్స్ ఆఫ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. BB7 అనేది సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే మహేష్ బాబు రావడం కూడా BB7కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే BB చరిత్రలో జరగడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా. అది ఏంటంటే ఇంతవరకు విన్నర్ ఎవరు అనేది ఇంతవరకు డిసైడ్ కాలేదు. ఇది 6 సీజన్లు ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. BB 1, 2, 3, 4, 5, 6 OTT ఇన్ని సీజన్లు 12th వీక్ వరకే విన్నర్ ఎవరు అనేది వారు వన్ సైడ్ అయ్యేది. బట్ 14 వారాలు జరిగిన ఇప్పటి వరకు అయితే విన్నర్ ఎవరు అనేది డిసైడ్ కాలేదు. సో విన్నర్ ఇలా జరగడం BB చరిత్రలో ఫస్ట్ టైము. అలాగే విన్నర్ ఎవరయ్యారో, టాప్ విన్నర్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది, అలాగే టాప్ 4 ఎవరుంటారు అది ఆడియన్స్ ఓటింగ్తో ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. టాప్ 4 ఎవరు ఉండబోతున్నారంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, శివాజీ గారు, అలాగే టాప్ 4గా ప్రిన్స్ యావర్ ఉండబోతున్నాడు. సో ప్రైజ్ మనీతో అంటే మనీ ఆఫర్ ఎవరికి చేస్తున్నారని అందరూ అడుగుతున్నారు కదా. మనీ ఆఫర్ టాప్ 3 ఉన్నప్పుడు మాత్రమే మనీ ఆఫర్ చేయబోతున్నారు. అది 30 to 40 lakhs వరకు మనీ ఆఫర్ చేయాలని చెప్పి BB టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్కి 50 lakhs ప్రైజ్ మనీ ఉంది. అలాగే ఒక పిజ్జా కార్ ఉంది. దాంతోపాటు 15 grams గోల్డ్ కూడా ఉంది. కాబట్టి సో ఎలాగైనా వాళ్ళకు చేయాలని చెప్పి BB టీం ప్లాన్ చేస్తుందని చెప్పి మనకు సమాచారం. అలాగే విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉంది అని చెప్పి అందరూ అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా పల్లవి ప్రశాంత్కు, అమర్దీప్ చౌదరి వీళ్ళిద్దరికే ఉంది. సో శివాజీ గారికి కొంచెం ఛాన్స్ తక్కువ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14వ వారంలో శివాజీ గారు కొంచెం లేడీస్ పైన నెగిటివ్గా మాట్లాడడం వల్ల తనకు కొంచెం నెగిటివిటీ అయితే ఏర్పడి తన ఓటింగ్ అనేది కొంచెం డ్రాప్ అయింది. బట్ అమర్దీప్ చౌదరికి సీరియల్ యాక్టర్లు అలాగే యూట్యూబర్లు ఉన్నటువంటి పర్సన్లు కూడా సపోర్ట్ చేయడం వల్ల తనకైతే నేమ్ బాగా అయితే వస్తుంది. సో అలాగే మళ్ళీ అమర్దీప్ చౌదరికితో పాటు పల్లవి ప్రశాంత్ కూడా సపోర్ట్ అనేది భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది అయితే భీమస్తంగా ఉంది. ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అయితే టాప్లో ఉన్నాడు. యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా కూడా పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది అయితే టాప్లో కొనసాగుతుంది. అలాగే ఫినాలే అనేది December 17th ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ కాబోతుంది. అలాగే మనకు లైవ్ 24/7 లైవ్ కూడా ఆల్రెడీ ఆఫ్ చేశారు. ఎందుకంటే లోపల షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫినాలే షూటింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఫినాలేకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నది. అలాగే ఫినాలేకి ఆడియన్స్ ఎవరిని అలో చేయట్లేదు. ఓన్లీ లోపల 6 కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఓల్డ్ కంటెస్టెంట్ 19 మెంబర్స్ ఉన్నారు కదా. టోటల్గా వాళ్ళు 13 మెంబర్స్ ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళు ఉంటారు. అలాగే 6 మెంబర్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం లోపల ఎంట్రీ ఉండబోతుంది. ఎందుకంటే మన ప్రైవేట్ ఆడియన్స్ అయితే ఎవరు ఇంతవరకు అయితే ఎంట్రీ ఇవ్వలేదు. సో మొత్తానికి షూటింగ్ అనేది ఫ్రైడే ఈ రోజు నుంచి ఫినాలే షూటింగ్ అనేది జరుగుతుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతున్నాయి. అలాగే శ్రీముఖి కూడా రాబోతుంది. అలాగే పెద్ద సెలబ్రిటీలు కూడా రాబోతున్నారు. సో ప్రైజ్ మనీ గిఫ్ట్ ఇవ్వడానికి మన మహేష్ బాబు గారు రాబోతున్నారు. మొత్తానికి విన్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం 100% పల్లవి ప్రశాంత్కు, అమర్దీప్ చౌదరి, శివాజీ గారు వీరి ముగ్గురు ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నా అనాలిసిస్ ప్రకారం కరెక్ట్ అయితే 100% పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక రైతు బిడ్డ విన్నర్ అవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చి విన్నర్ అవడం అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే తన ఆటతో, తన గేమ్తో అందరినీ విభూతో రీచినటువంటి పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్. నా ఛానల్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తూ ఉంటాను. అలాగే
BB7 అని చెప్పి ప్లేలిస్ట్లో కొడితే BB7 సంబంధించినటువంటి అన్ని లేటెస్ట్ అప్డేట్లు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే బిగ్ బాస్ 7 తెలుగు అప్డేట్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే మీరు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి అప్డేట్లు అనేది నేను ఎప్పుడప్పుడు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మనసారా కోరుకుంటూ. జై హింద్.